బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ప్రాణభయంతో దేశం విడిచి పారిపోయారు. భారతదేశానికి వచ్చారు అని తెలుస్తోంది. ఇక్కడే ఉంటారా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తారా అనేటువంటిది కూడా ఇప్పుడు ఒక సందేహం. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం మిలిటరీ అధీనంలో ఉంది. ఎందుకు జరిగింది ఇలాగా అంటే, గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏ నిమిషంలోనైనా పడిపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పూర్తిగా దేశ ప్రజలందరూ ఆమెకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. అసలు ఏంటి గొడవ అంటే, షేక్ హసీనా మొన్న 2024 ఎలక్షన్స్లో 4వసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఆమె ఎన్నికైన తర్వాత యుఎస్ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. బంగ్లాదేశ్ ఎన్నికల్లో కరప్షన్ జరిగింది, రిగ్గింగ్ జరిగింది అని. ఆ తర్వాత ఈమె కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక అగ్రరాజ్యం బంగ్లాదేశ్లో తన మిలిటరీ బేస్ క్యాంప్ని ఏర్పాటు చేయాలనుకుంటుంది. దానికి అంగీకరించనందుకు బంగ్లాదేశ్లో కొంత భాగాన్ని, మయన్మార్లో కొంత భాగాన్ని తీసుకొని ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని కుతంత్రం పన్నుతుంది అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత అది డైరెక్ట్గా అగ్రరాజ్యాన్ని దృష్టిలో పెట్టుకునే అన్నది, యుఎస్ దృష్టిలో పెట్టుకునే అన్నది అని చెప్పి ప్రపంచ మీడియా అంతా దీన్ని హైలైట్ చేసింది. ఆ తర్వాత పరిస్థితులన్నీ మారిపోతూ వచ్చాయి. వాస్తవంగా బంగ్లాదేశ్లో ఒక పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఏంటి అంటే, అక్కడ ఒక కోటా సిస్టమ్ అని రిజర్వేషన్లకు సంబంధించి ఒక విధానం నడుస్తుంది. అది ఇప్పుడు 1972 నుంచి 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రమైంది పాకిస్తాన్ నుంచి. అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు బంగ్లాదేశ్ని, వెస్ట్ పాకిస్తాన్ అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్, రెండు కలిసి ఉండేవి. దాని నుంచి విడిపోయింది. ఇలా విడిపోవడంలో స్వతంత్రం పోరాటంలో బంగ్లాదేశ్ యుద్ధంలో మన దేశం పూర్తి సహకారం అందించింది. అప్పుడు ఈ స్వతంత్ర పోరాటాన్ని నడిపించింది ప్రస్తుతం షేక్ హసీనా గారి తండ్రి ముజీబుర్ రెహమాన్. కాబట్టి ఆయనని బంగ్లాదేశ్ జాతిపితగా భావిస్తుంది. ఆయన కుమార్తె ఈవిడ. అయితే అలా స్వతంత్రం వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటయ్యి స్వాతంత్ర సంబరాలు చేసుకుంటూ మనం స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పొందాం. కాబట్టి ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించడంలో కీలక భూమిక పోషించినటువంటి స్వాతంత్ర పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల్లో 30% రిజర్వేషన్ ఇస్తున్నాము అని ప్రకటించింది. బాగుంది, స్వతంత్ర పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకి అర్హత ఉంది, ఇచ్చారు. కానీ అది ఎంతవరకు కొనసాగిందంటే, ఆ తర్వాత జనరేషన్కి అంటే వాళ్ళ పిల్లలకి కూడా అదే రిజర్వేషన్ కొనసాగించారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఆ రిజర్వేషన్ని కొనసాగించారు. అక్కడ సమస్య మొదలైంది. ఇది చాలా తప్పు, ఇలా చేయడం వల్ల మెరిట్ స్టూడెంట్స్ నష్టపోతున్నారు, ఇది కుదరదు అని చెప్పేసి విద్యార్థులందరూ దీన్ని ప్రొటెస్ట్ చేశారు. ఇక 2018లో ఇక ప్రభుత్వం దిగొచ్చింది. షేక్ హసీనా ప్రభుత్వం దాన్ని ఉపసంహరించి ఏదైతే మెరిట్ స్టూడెంట్స్కి ఉన్న 44% రిజర్వేషన్ని 97%కి పెంచింది. మిగతా 56%లో అంతవరకు 30% ఏమో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్ గ్రాండ్ చిల్డ్రన్కి ఉండేది, 5% ఏమో మైనార్టీస్కి ఉండేది, 10% ఓబీసీస్కి, 10% ఉమెన్కి, 1% వికలాంగులకి ఉండేది. ఇప్పుడు దాన్ని మార్చి ఈ 44%ని తీసుకెళ్ళి 97కి చేశారు. మరేంటి, సమస్య సాల్వ్ అయిపోయింది కదా. కానీ హైకోర్టు తీర్పుని కొట్టేసింది. ఎందుకంటే కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ గ్రాండ్ చిల్డ్రన్స్ ఒక 6 హైకోర్టుకు వెళ్ళారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. లేదు, మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి హైకోర్టు కూడా ఏకీభవించింది. అవును, మీరు చెప్పేది కరెక్టే, మీకు న్యాయం జరగాలి, మీకు రిజర్వేషన్ రావాలి, కోటా మీకు అప్లై చేయాలి అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం ఆదేశాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. లేదు, ఈ 30% రిజర్వేషన్ కొనసాగాల్సిందే అని. ఇక అప్పటి నుంచి స్టూడెంట్స్ మొత్తం మళ్ళీ ఉద్యమం తీవ్రం చేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. లేదు, కుదరదు, హైకోర్టు తీర్పుని మేము రద్దు చేస్తున్నాం, పిల్లలకి
కోటా క్యాన్సిల్. బాగుంది. పాపం హసీనా గారు తన వంతుగా 2018లోనే దీన్ని రద్దు చేసేశారు. మెరిట్ స్టూడెంట్స్కి కోటా పెంచారు. ఆమె ప్రమేయం ఏం లేదు. అటు మధ్యలో హైకోర్టు దూరింది, ఇటు మధ్యలో సుప్రీంకోర్టు దూరింది. ఈమె తప్పే ఉంది. ప్రజలు ఎందుకు ఇప్పుడు ఈమెకి రివర్స్ అవుతున్నారు అంటే, ఇప్పుడు విద్యార్థులు మొత్తం హ్యాపీగా లేరు. ఎందుకు లేరంటే, ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న ప్రాసెస్లో హసీనా గారు వ్యవహరించిన తీరు ఇప్పుడు వాళ్ళకి కోపం తెప్పించింది. మేడం గారు చాలా హింసాత్మకమైన చర్యలు తీసుకున్నారు పిల్లల మీద, విద్యార్థుల మీద. పోలీసులతో కాల్పులు జరిపించారు. వందలాది మంది చనిపోయారు. ఈ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు చాలా కఠినమైన శిక్షలు విధించారు, కర్ఫ్యూలు విధించారు. విద్యార్థుల్ని వాళ్ళ ఉద్యమాన్ని ఆపడానికి రకరకాల ప్రయత్నాలు, ఉక్కుపాదం మోపారు వాళ్ళ మీద. అంతటితో ఆగలేదు. ఈమె ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్లు ఈరోజు ఆమెను పారిపోయేలా చేశాయి. ఏమన్నారు అంటే, ఈ ఉద్యమించే స్టూడెంట్స్ అందరినీ వీళ్ళు స్టూడెంట్స్ కాదు, వీళ్ళు రజాకారులు అన్నారు. రజాకారులు అంటే మన రజాకారులు అనుకున్నారు, మనకు తెలిసిన రజాకారులు కాదు. వాళ్ళ ఉద్దేశంలో దేశద్రోహులు అని అర్థం, తీవ్రవాదులు అని అర్థం. ఆ ఉద్దేశం వచ్చేలాగా ఈమె విద్యార్థుల్ని కించపరిచి, వాళ్ళ ఉద్యమాన్ని కించపరిచి మాట్లాడింది. పైగా వందలాది మందిపై కాల్పులు జరిపింది, హింసాత్మకంగా ప్రవర్తించింది. 1000 మంది దాకా చనిపోయారు అనేటువంటిది ఒక సమాచారం. అయితే పిల్లలు ఏ ఉద్దేశానికి వచ్చారంటే, ఇక ఈమె ఎన్ని రకాలుగా మనల్ని అణగదొక్కే ప్రయత్నం చేసింది, అసలు ఈమెకి ఇంకా ప్రధానిగా ఉండే హక్కు లేదు అని చెప్పారు. గత 2 సార్లు కూడా ఈమె ప్రధానిగా ఎన్నికవడం కోసం రిగ్గింగ్ చేసింది అని చెప్పి ప్రతిపక్షాలు బలంగా దీన్ని ప్రచారం చేశాయి. విద్యార్థులు కూడా దీన్ని ఆధారంగా తీసుకున్నారు. అటు యుఎస్ స్టేట్మెంట్ కూడా. ఇవన్నీ వెరసి ఆమెకు పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. ఇక ఈమె ప్రధానిగా ఉండడానికి వీల్లేదటి పరిస్థితుల్లో. ఇక విద్యార్థుల పాయింట్ ఏంటంటే, ఈమె ఉంటే మన పోలీసులు మన పిల్లల్ని చంపేసిన, మన విద్యార్థుల మీద చేసినటువంటి ఈ దాడికి, ఈ హత్యాకాండకి న్యాయం జరగదు. ఇదే ప్రభుత్వం ఉంటే కనుక దాని మీద విచారణ కూడా జరిపించదు. కాబట్టి ఈమెను తొలగించాలి, ఈమె దిగిపోవాలని చెప్పేసి ఈమెని అసలు ఎంత పెద్ద ఎత్తున ఈమెకి యాంటీగా నినాదాలు చేశారంటే, కిల్లర్ హసీనా అని, చీచీ హసీనా అని, ఇంకా విపరీతమైన పోస్టర్లు, అసలు రోడ్డు మీద మొత్తం ఆమెకి వ్యతిరేకమైన నినాదాలు రాసి, బ్యానర్లు, పోస్టర్లు పెట్టి ఒక తీవ్ర స్థాయిలో ఆమె వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించారు విద్యార్థులు. ఇప్పుడు చివరికి ఆమె దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే గత కొన్ని రోజులుగా ఆమె దిగిపోతుందనే వాదన అయితే ఉంది, కానీ ఇలా పారిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు ఈ విద్యార్థులు ఎక్కడి దాకా వెళ్ళారంటే, ఈ ఫ్రీడమ్ తీసుకొచ్చి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేయడానికి కారణమైనటువంటి ఈమె తండ్రి ముజీబుర్ రెహమాన్, జాతి పిత, బంగ్లాదేశ్ స్థాపకుడు, ఆయన విగ్రహాన్ని కూడా కూల్చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంటే ఏ ప్రజాస్వామ్యం బేస్గా ఈ దేశం ఏర్పడిందో, ఏ ప్రజాస్వామ్య దేశ ఏర్పాటు కోసం ఆమె తండ్రి కష్టపడ్డాడో, ఏ ప్రజాస్వామ్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రజాస్వామ్య ముసుగులో ఈమె 4 సార్లు ప్రధానమంత్రి అవుతూ వచ్చిందో, ఇవన్నీ మరచిపోయి ఒక డిక్టేటర్ లాగా వ్యవహరించడం ఎప్పుడైతే మొదలుపెట్టిందో, ఎప్పుడైతే ప్రజలిచ్చిన అధికారాన్ని అహంకారంగా మార్చుకుని, అధికార బలంతో అహంకారం నెత్తికెక్కి డిక్టేటర్గా మారిందో, ఒక హిట్లర్ విధానాల్లో ప్రవర్తించిందో, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళని తీవ్రవాదులుగా, దేశద్రోహులుగా ముద్ర వేసిందో, అక్కడే ఆమె పతనం స్టార్ట్ అయింది. అది ప్రజాస్వామ్యం యొక్క బలం. ఇప్పుడు ఇక్కడ 2 వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఒక వాదన, ఈమె మంచి చేసింది కదా, రిజర్వేషన్ క్యాన్సిల్ చేసింది, అసలు ఈమె ప్రమేయం లేకుండా కోర్టులు చేసిన దానికి ఈమెకెందుకు రివర్స్ అయ్యారు అనే ఒక వాదన వినిపిస్తున్నారు కొంతమంది. పైగా ఏదైతే ఈమె స్టేట్మెంట్ ఇచ్చిందో, యుఎస్ అంటే ఒక అగ్రరాజ్యం ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని,
మన దేశంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి అనుకూలించలేదు కాబట్టి ఇలా నిర్ణయం తీస్తోంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ విద్యార్థులు కాదు, యుఎస్ దింపినటువంటి కొంతమంది శక్తులు, వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు కావాల్సిన న్యాయం ఆవిడ చేసేసింది, వాళ్ళు తిరగబడడానికి అసలు ఛాన్స్ లేదు, అవసరమే లేదు. మరి ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు యుఎస్ పంపిన వాళ్ళైనా అయి ఉండాలి, లేదా పాకిస్తాన్ పంపిన ఐఎస్ఐ తీవ్రవాదులైనా అయి ఉండాలి. స్టూడెంట్స్ రూపంలో వీళ్ళు ఇక్కడ ఉద్యమిస్తున్నారు అనేటువంటిది ఒక పార్లర్గా ఒక వాదన. ఇంకొకటి ఇప్పుడు మనం చెప్పుకున్నది, అధికారం తలకెక్కి అహంకారం తలకెక్కి ప్రవర్తిస్తున్న హిట్లర్ విధానాలు, జులుం, ప్రజలను అణిచివేయడం, మీడియా గొంతు నొక్కడం, ప్రతిపక్షాలని ఎన్నికలు అయ్యేంత వరకు జైల్లో వేయడం, ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేయడం, మొబైల్ ఇంటర్నెట్ని కూడా రద్దు చేయడం, ఇలాంటి చర్యలు విద్యార్థుల్లో తీవ్రమైన కోపాన్ని తెప్పించాయి. వాళ్ళ గొంతు నొక్కడం, వాళ్ళు సోషల్ మీడియాని వాడకుండా, ఇంటర్నెట్లు వాడకుండా పూర్తిగా నిర్మూలించడం ఈ రోజుల్లో సాధ్యమా? ఊరుకుంటారా పిల్లలు? అందుకనే ఉద్యమించారు. ఇక నువ్వు మాకొద్దు చలో అని చెప్పి ఆమెని పూర్తిగా వ్యతిరేకించి చివరికి ఆమె అధికార నివాసం, ప్రధానమంత్రి నివాసంలోకి దూరి, చూడండి విజువల్స్ ఒకసారి. ఎంత బీభత్సం సృష్టిస్తున్నారంటే అక్కడ మంచాలు ఎక్కుతున్నారు, అక్కడ ఆహారం తింటున్నారు, అక్కడ ల్యాప్టాప్లు, పుస్తకాలు అన్నీ తీసుకుపోతున్నారు, అక్కడ బయట లాన్లో కూర్చొని స్మోకింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కోపంని అలా చూపించుకున్నారు. ఇదంతా చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? అప్పట్లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించినప్పుడు ఇలాంటి సీన్లే కనిపించాయి కదా. ఎస్, అటుపక్క శ్రీలంకలో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకత చూపించినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి కదా. కాబట్టి ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుంది అన్నది మాత్రమే ఇక్కడ మన పాయింట్. మిగతా చాలా రకాల వాదనలు నడుస్తున్నాయి. ఆమెకి ఫర్గా కొందరు, యాంటీగా కొందరు, రకరకాల స్టోరీల్ని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మన పాయింట్ ఒకటే, ప్రజాస్వామ్యంలో ప్రజలకు వ్యతిరేకంగా జరిగే ఏ కార్యక్రమాలని ప్రజలు ఎక్కువ కాలం పాటు చూడరు, వ్యతిరేకిస్తారు. వ్యతిరేకిస్తే ఏమవుతుంది అనేదానికి ఇదొక ఉదాహరణ. ఇక మన చుట్టుపక్కల దేశాలు చూసుకుంటే ఇంచుమించుకు ప్రజాస్వామ్య దేశాలని కనుమరుగిపోతున్నాయి, మనం తప్ప. మయన్మార్ మిలిటరీ కంట్రోల్లో ఉంది, పాకిస్తాన్ ఆల్రెడీ అదే పరిస్థితి. ఇక మనం మిగిలిన్నాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే అలాంటి పరిస్థితులే మన దేశంలో చాలా ఉన్నాయి. మీడియా గొంతు నొక్కడం, ప్రతిపక్షాన్ని జైలులో వేయడం, అంటే ఇంటర్నెట్ బంద్ చేసే వరకు పరిస్థితి రాలేదు. ఇలాంటి కొన్ని సారూప్యతలు ఉన్నాయి. ఆందోళన చేస్తే వాళ్ళకి దేశద్రోహులని ముద్ర వేయడం, టెర్రరిస్టులు అనడం, ఇలాంటివి మనకి దగ్గర సంబంధాలు ఉన్న పదాలు. కాబట్టి ఎవరైనా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజల కన్నా ఎక్కువ అనుకుంటే, ప్రజల మీద వాళ్ళ తలకెక్కి తొక్కాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది. డిక్టేటర్లుగా మారితే ప్రజలు సహించరు. ఇలా తోక ముడుచుకొని బతుకు జీవుడా అనుకుంటూ పారిపోవాల్సి వస్తుంది అనేదానికి ఇదొక ఉదాహరణ. అదే ఈరోజు మన వీడియోలో పాయింట్. అయితే ఇప్పుడేంటి పరిస్థితి? ఇప్పుడేంటి బంగ్లాదేశ్ పరిస్థితి? మిలిటరీ కంట్రోల్లో ఉంది, మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటున్నారు. నిజంగా చేస్తారా? చేస్తే ఎవరు చేస్తారు? ఎవరు అధికారం తీసుకుంటారు? ఈ సోకాల్డ్ మిలిటరీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇందాక మనం చెప్పుకున్న ఒక పాయింట్, ఇటు యుఎస్ నుంచా పాకిస్తాన్ నుంచా ఎవరో ఈ ఉద్యమంలో దూరారు, ఈ ఆందోళనకారుల్లో దూరారు అని మనం చెప్పుకున్నట్టు, నిజంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయితే అసలు మిలిటరీ ప్రభుత్వం స్టాండ్ ఏంటి? మిలిటరీ కంట్రోల్, మిలిటరీ చీఫ్ స్టాండ్ ఏంటి?
యుఎస్కి ఫేవరా, పాకిస్తాన్కి ఫేవరా, ఇండియాకి ఫేవరా? ఎందుకంటే మన హసీనా గారు మన మోదీ గారికి మంచి దోస్త్, భాయి బెహన్ టైప్. బంగ్లాదేశ్తో మనకు మంచి సంబంధాలు ఉన్నాయి అన్ని రకాలుగా. మరి అలాంటప్పుడు ఆ దోస్తీని ఇప్పుడు ఈ మిలిటరీ చీఫ్ కొనసాగిస్తారా లేదా? ఏం జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది, ముఖ్యంగా భారతదేశం దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ముందుగా మనమే ఈ పరిస్థితులను అబ్జర్వ్ చేయాలి. రేపు ఏం జరగబోతుంది అనేది మన దేశానికి చాలా ముఖ్యం. మరి హసీనా గారికి మనం ఆతిథ్యం ఇస్తారా, ఇక్కడ ఉంచుకుంటారా, లండన్ పంపించేస్తారా తెలియదు. లండన్లో ఆమె కుమారుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడట, అతను కూడా దేశం నుంచి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. మరి అతని దగ్గరికి పంపిస్తారా, ఇక్కడే ఉంటారా, అసలు ఏం జరగబోతుంది అనేటువంటిది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. కాబట్టి ప్రజాస్వామ్య దేశాలు ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు కొంచెం అప్రమత్తగా వ్యవహరించాలి, జాగ్రత్తగా ఉండాలి. భద్రం, బీ కేర్ఫుల్. డెమోక్రటిక్ కంట్రీస్ ప్రజల్ని అణగదొక్కే ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం ఈ ఉదాహరణలు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది మెసేజ్. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ఈ అంశం మీద. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం. నమస్తే.